ఇంతవరకు చరిత్రలో ప్రపంచాన్ని శాసించినవి, ఏకఛత్రాధిపత్యంగా పరిపాలించినవి 4 సామ్రాజ్యాలు. అవేమిటో, వాటి ప్రత్యేకతలు ఏమిటో, వాటి గురించి బైబిల్ గ్రంథము ముందుగానే ప్రవచనాత్మకంగా ఏమి తెలియజేసినదో ఆ విషయాలను తెలుసుకుందాం. ప్రియమైన స్నేహితులారా, వర్డ్ రిసౌండ్స్ టుడే పక్షంగా నేటి ఈ కార్యక్రమానికి మిమ్మల్ని సాదరంగా ఆహ్వానిస్తున్నాం. దేవుని బిడ్డలుగా మీరు మీ ఆధ్యాత్మిక జీవితాలను అర్థవంతంగా, దేవునికి మహిమకరంగా జీవిస్తున్నారని తలుస్తున్నాం. బైబిల్లోని సత్యాలను పరిశుద్ధాత్మ దేవుడు మీకు క్రమబద్ధంగా నేర్పిస్తున్నాడని, వాటిని మీ జీవితాలకు అన్వయించుకుంటున్నారని ఆశిస్తున్నాం. ఇక ఈనాటి పాఠంలో మనము నెబుకద్నెజరు కనిన కల యొక్క భావంను గూర్చి దానియేలు వివరించడాన్ని మనం తెలుసుకుంటాం. ఇక కార్యక్రమాన్ని వీక్షిద్దామా? మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు నమ్మదగిన నామంలో ప్రేమధార కార్యక్రమాలను క్రమంగా వీక్షిస్తున్న మీ అందరికీ వందనములు తెలియజేస్తున్నాను. ఈరోజు మన ధ్యాన భాగంగా దానియేలు గ్రంథము 2వ అధ్యాయము 36 నుండి 43వ వచనం వరకు ధ్యానించుకోబోతున్నాం. గత పాఠంలో మనము నెబుకద్నెజరు రాజు కనిన కల ఏమిటో దానియేలు తెలియజేసిన వైనాన్ని గమనించాం. ఇక నేటి ఈ పాఠంలో
దాని యొక్క భావం ఏమిటో తెలుసుకుంటాం. ఇక ముందుగా మనము దానియేలు గ్రంథము 2వ అధ్యాయము 36 నుండి 38 వచనాలను గమనిద్దాం. తాము కనిన కల ఇదే, దాని భావము రాజు సముఖమున మేము తెలియజెప్పెదము. రాజా, పరలోకమందున దేవుడు రాజ్యమును, అధికారమును, బలమును, ఘనతయు తమరికి అనుగ్రహించి ఉన్నాడు. తమరు రాజులకు రాజై ఉన్నారు. ఆయన మనుషులు నివసించు ప్రతి స్థలమందును మనుషులనేమి, భూజంతువులనేమి, ఆకాశ పక్షులనేమి అన్నిటినీ ఆయన తమరి చేతికి అప్పగించి ఉన్నాడు. వారందరి మీద తమరికి ప్రభుత్వమును అనుగ్రహించి ఉన్నాడు. తామే ఆ బంగారపు శిరస్సు. ప్రియులారా, నెబుకద్నెజరు మొదటిలో గొప్ప పరిపాలకుడుగా ఉన్నాడు. దేవుడు ఆదాముకు ఇచ్చిన ఆరంభ ఆలోచన కూడా ఇదే అని నాకు అనిపిస్తుంది. ఆదాముకు అధికారాన్ని, ఆధిపత్యాన్ని దేవుడిచ్చాడు, కానీ అతడు దానిని కోల్పోయాడు. ప్రపంచంలో 4 గొప్ప సామ్రాజ్యాల పరిపాలకులు ఉన్నారు. 4 గొప్ప రాజ్యాలు ప్రపంచాన్ని పాలించేందుకు యత్నిస్తున్నాయి. అవన్నీ ఆ బాధ్యతను సరిగ్గా నిర్వర్తించలేకపోయాయి. వాటిలో ఏది కూడా విజయవంతం కాలేదు. కానీ మొదటివాడైన నెబుకద్నెజరు అందరిలోనూ ఉత్తమమైన పరిపాలకుడుగా చెప్పవచ్చు. ఇక దానియేలు వెంటనే ఆ కళకు వివరణ ఇవ్వడం ప్రారంభించాడు. ఆ ప్రతిమలో ఉన్న భిన్నమైన లోహాలు ప్రపంచ సామ్రాజ్యాలను సూచిస్తున్నాయి. నెబుకద్నెజరు సామ్రాజ్యము బంగారు శిరస్సుగా ఉన్నట్లు స్పష్టంగా గుర్తించాడు. ఆయన తన కాలంలో అనుభవం కలిగిన సమస్త ప్రపంచం మీద అధికారాన్ని కొనసాగించాడు. అతని అధికారాన్ని ఎవరూ ప్రశ్నించలేదు. అతడు అన్ని రకాల అధికారం గల ఏకాధిపతి. ఆయన పాలన పూర్తి స్వేచ్ఛాధికార రాజ్య పరిపాలన. అటువంటి పాలన చాలా అరుదుగా కనిపించింది. ఈ బబులోనీల సామ్రాజ్యం గురించి బైబిల్లోని ఇతర భాగాల్లో మరింత స్పష్టంగా చెప్పబడింది. ముఖ్యంగా దానియేలు గ్రంథము 5వ అధ్యాయము 18 నుండి 19 వచనాలు, మరియు అదే రీతిగా ఇర్మియా గ్రంథము 27వ అధ్యాయము 5 నుండి 11 వచనాల్లో చెప్పబడింది. ముఖ్యంగా ఇర్మియా గ్రంథము 27వ అధ్యాయము 5 నుండి 11 వచనాల్లో దేవుడు ఇర్మియా ద్వారా ఇలా చెబుతూ వచ్చాడు. అధిక బలము చేతను, చాచిన బాహువు చేతను భూమిని, భూమి మీదనున్న నరులను, జంతువులను నేనే సృజించి ఎవరికిచ్చుట న్యాయమని నాకు తోచునో వారికే ఇచ్చుచున్నాను. ఇప్పుడైతే దేశములన్నిటినీ నా దాసుడగు బబులోను రాజైన నెబుకద్నెజరు వశం చేయుచున్నాను. అతన్ని సేవించుటకై భూజంతువులను కూడా అతని వశం చేయుచున్నాను. అతని స్వదేశమునకు కాలం వచ్చు వరకు సమస్త జనులు అతనికిని, అతని కుమారునికిని, అతని కుమారునికిని దాసులయ్యుందురు. ఆ కాలము రాగా బహుజనముల మహారాజులు అతని చేత దాస్యము చేయించుకొందురు. ప్రియులారా, నెబుకద్నెజరును గొప్ప అధికారిగాను, ఆయనను మొదటి గొప్ప విశ్వ పాలకునిగాను, అతని లాంటి శక్తివంతుడైన పాలకుడు తర్వాత మరెవ్వరు ఉండరన్నట్లుగా దేవుడు అతన్ని నియమించాడు. ఇక దానియేలు గ్రంథము 2వ అధ్యాయము 39వ వచనాన్ని మనం గమనిద్దాం. తాము చనిపోయిన తర్వాత తమరి రాజ్యము కంటే తక్కువైన రాజ్యం ఒకటి లేచును. అటు తర్వాత లోకమంతా ఏలునట్టి 3వ రాజ్యం ఒకటి లేచును. అది ఇత్తడి వంటిదగును. ప్రియులారా, నెబుకద్నెజరు తర్వాత వచ్చే రాజ్యము ఆయన కంటే తక్కువ స్థాయిలో ఉంటాయి. 3వ రాజ్యము 2వ దానికంటే తక్కువగా ఉంటుంది. 4వది 3వ దానికంటే ఇంకా తక్కువ స్థాయిలో ఉంటుంది. అంటే 4వ రాజ్యము అన్నిటికంటే నీచమైనదిగా, దుర్బలమైనదిగా ఉంటుందని అర్థం. అదే మనము ఇప్పుడున్న స్థితి. అదే 4వ రాజ్యము కాలం. ఈ వచనంలో 2 రాజ్యాలు పేర్కొనబడ్డాయి. వెండిని పోలిన భుజములు గల మాదియా మరియు పారసీల రాజ్యాన్ని సూచిస్తున్నాయి. దానియేలు 5వ అధ్యాయము 28వ వచనంలో బబులోనీల రాజ్య భవిష్యత్తును గూర్చి స్పష్టంగా చెబుతుంది. అందులో ఈ విధంగా వ్రాయబడింది: నీ రాజ్యము విభజింపబడెను, మాదీయులకు పారసీలకు అప్పగించబడెను.
అందువల్ల రెండవ రాజ్యము ఎవరిది అనే విషయంలో మనము అంతగా ఊహించాల్సిన అవసరం లేదు. అది స్పష్టంగా చెప్పబడింది. దానియేలు నెబుకద్నెజరు యొక్క బబులోను రాజ్యంలోను తరువాత మాదీయ పారసిక రాజ్యంలోనూ జీవిస్తాడు అనే విషయాన్ని గుర్తుంచుకోవాలి. దానియేలు గ్రంథము 6వ అధ్యాయము 8వ వచనంలో ఇలా చదువుతాం. మాదీల యొక్కయు పారసీకుల యొక్కయు పద్ధతిని అనుసరించి స్థిరమగు శాసనముగా ఉండునట్లు దాని మీద సంతకం చేయమని మనవి చేసిరి. అంతేకాక మాదీల పారసీల రాజ్యంలో చట్టాలు మారనివిగా ఉండే విధంగా ఉండేవి. అది ఆ కాలంలో రాజ్యపాలన యొక్క ఒక ప్రత్యేక లక్షణం. ఇక 3వ రాజ్యము ఇత్తడి రాజ్యం అవుతుంది మరియు అది భూమి మీద ఉన్న రాజ్యాలన్నిటినీ పరిపాలిస్తుంది. ఇది అలెగ్జాండర్ ద గ్రేట్ యొక్క గ్రీకు మాసిదోనియా సామ్రాజ్యం. ఇది మనల్ని 4వ రాజ్యానికి తీసుకొని వస్తుంది. కేవలము 4 మాత్రమే ఉన్నాయని మనం గ్రహించాలి. 5వ రాజ్యం లేదు. ఇంతకీ 4వ రాజ్యం అంటే ఏమిటి? ఇప్పుడు మన ఉన్నటువంటి కాలమే అది. ఇక దానియేలు గ్రంథము 2వ అధ్యాయము 40 నుండి 43 వచనాల వరకు మనం గమనిద్దాం. పిమ్మట 4వ రాజ్యం ఒకటి లేచును, అది ఇనుము వలె బలముగా ఉండును. ఇనుము సమస్తమైన వాటిని దంచి విరగొట్టున్నది కదా. ఇనుము పగలగొట్టునట్లు అది రాజ్యములన్నిటినీ పగలగొట్టి పొడి చేయును. పాదములను వ్రేలును కొంత మట్టునకు కుమ్మరి మట్టిదిగాను కొంత మట్టునకు ఇనుపదిగా నున్నట్లు తమరికి కనబడెను గనుక ఆ రాజ్యములో భేదములుండును. అయితే ఇనుము బురదతో కలిసి ఉన్నట్టు కనబడెను గనుక ఆ రాజ్యములో అలాగుననుండును. ఆ రాజ్యము ఇనుము వంటి బలము గలదై ఉండును. పాదముల వ్రేళ్ళు కొంత మట్టునకు ఇనుపవిగాను కొంత మట్టునకు మట్టివిగాను ఉన్నట్లు ఆ రాజ్యము ఒక విషయంలో బలముగాను ఒక విషయంలో నీరసముగాను ఉండును. ఇనుమును బురదయు మిళితమై ఉండుట తమరికి కనబడెను. అటువలే మనుష్య జాతులు మిళితములై ఇనుము మట్టితో అతకనట్లు వారు ఒకరితో ఒకరు పొసగక యుందురు. ప్రియులారా, ఇది ఒక అసాధారణమైన వాక్య విభాగంగా మనము అర్థం చేసుకోవాలి. ఈ 4వ రాజ్యంపై మిగతా 3 రాజ్యాల కంటే ఎక్కువ దృష్టి పెట్టబడింది. దానిని వివరించడానికి మరియు వ్యాఖ్యానించడానికి దానియేలు ఇక్కడ 4 వచనాలను ఉపయోగించాడు. 2వ మరియు 3వ రాజ్యాలైన మాదీయ పారసిక మరియు గ్రీకు మాసిదోనియా సామ్రాజ్యాల వివరాలకు కేవలము ఒకే ఒక వచనం, అంటే దానియేలు 2వ అధ్యాయము 39వ వచనం మాత్రమే ఇక్కడ ఉపయోగించబడింది. 4వ రాజ్యం అనేది చివరి రోజుల్లో ఉండే రాజ్యం. దీనికి ఉదాహరణగా దానియేలు నెబుకద్నెజరుకు చెప్పాడు. ఆ ప్రతిమకు అర్థం అదే. దేవుడు ఒక విగ్రహారాధికుడైన నెబుకద్నెజరుతో ఆ ప్రతిమ ద్వారా మాట్లాడుతున్నాడు. ఆయన నెబుకద్నెజరుకు చివరి రోజుల్లో ఏమి జరగబోతుందో తెలుపుతున్నాడు. నెబుకద్నెజరు ఒక ప్రపంచ పరిపాలకుడు మరియు అతనికి సమస్తము చివరికి ఎలా ముగుస్తుందో తెలియాలి అనే ఆసక్తి అతనిలో ఉంది. నా ప్రియ స్నేహితులారా, మనము ఈ చివరి రోజుల కాలంలో జీవిస్తున్నాం. అదే ప్రశ్న ఈ రోజుకి ఉంది. ఈ ప్రపంచము చివరికి ఏ దిశగా కొనసాగుతుందో ఈ దృశ్యాన్ని మళ్ళీ ఒకసారి శ్రద్ధగా పరిశీలించాల్సిన అవసరం ఉంది. ఇది ఆశ్చర్యకరమైనదిగా మరియు విపరీతమైన పరిమాణంతో ఉన్నట్లుగా కనిపిస్తుంది. ఇది బబులోను సమతల ప్రాంతాన్ని మొత్తము కప్పివేసేంతగా నెబుకద్నెజరు రాజు తన కలలో చూసిన మహత్తరమైన ప్రతిమ. ఈ ప్రతిమ బహుమూల్య లోహాలతో తయారైనది. దీనికి బంగారు తల ఉంది. ఇది బబులోను రాజ్యానికి సూచకంగా ఉంది. వెండి చేతులు మరియు మోకాళ్ళు ఇవి మాదీయ పారసిక సామ్రాజ్యాన్ని సూచిస్తున్నాయి. ఇత్తడి గ్రీకు మాసిదోనియా సామ్రాజ్యాన్ని సూచిస్తుంది. ఇనుము కాళ్ళు రోమా సామ్రాజ్యానికి ప్రతీకగా ఉంటున్నాయి. చివరిగా పాదాల్లో మట్టి ఇనుములో కలిసినట్టుగా ఉంది. ఇది రోమా సామ్రాజ్యపు తుది రూపాన్ని సూచిస్తుంది. ఈ ప్రతిమ
4 సామ్రాజ్యాలను ప్రాతినిధ్యం చేస్తుంది మరియు వాటి గురించి కొన్ని ముఖ్యమైన పరిశీలనలు ఉంటున్నాయి. ఒక సామ్రాజ్యం నుండి మరో సామ్రాజ్యానికి స్పష్టమైన దిగజారుడు కనిపిస్తుంది. ఈ దిగజారుడు లేదా క్షీణత కొన్ని ప్రత్యేకమైన రీతుల ద్వారా స్పష్టంగా కనబడుతుంది. ఈ పరంపర ఆధునిక తత్వశాస్త్రము అభిప్రాయానికి విరుద్ధంగా ఉంటున్నది. ఈ రోజుల్లో మన దృష్టికోణం ఏమిటంటే, మనము ప్రతిరోజు మెరుగుపడుతున్నామని భావించడం, మనం ముందుకే పైకే ప్రయాణం జరుగుతుందని అనుకుంటున్నాం. మనకు ఉన్న ప్రభుత్వ విధానము ఉత్తమమైనదని, మనము గొప్ప ప్రజలమని భావించడంలో తేడా లేదు. ఇవే నిజమైన తప్పుడు అభిప్రాయాలు. మానవ జాతి ఎప్పుడూ తనను తాను ప్రశంసించుకోవడానికే ఇష్టపడుతుంది. అయితే ఇక్కడ మనకు కనిపించేది ఏమిటంటే, ఒక రాజ్యం నుండి మరొక రాజ్య క్షీణత ప్రతి ఒక్కటి దాని పూర్వీకుల కంటే కూడా తక్కువగా ఉంటుంది. ఈ విషయాలన్నీ కూడా ప్రతిమ ద్వారా అనేక విధాలుగా వెల్లడవుతుంది. మొదటిది లోహాల నాణ్యత విషయంలో. బంగారము వెండి కంటే మెరుగైనది, వెండి ఇత్తడి కంటే మెరుగైనది, ఇత్తడి ఇనుము కంటే మెరుగైనది, ఇనుము మట్టి కంటే మెరుగైనది. ఇది ఒక స్పష్టమైన క్షీణతను సూచిస్తుంది. 2, లోహాల నిర్దిష్ట గురుత్వాకర్షణను బట్టి చూస్తే ప్రతి లోహము క్రమంగా క్షీణత చూపుతుంది. ట్రెగెల్స్ అనే వ్యక్తి ఈ అంశాన్ని తన పుస్తకంలో ప్రస్తావించుంటున్నాడు. ఇక 3, ప్రతి లోహము యొక్క స్థానం. తలకి కాళ్ళ కంటే ఎక్కువ గౌరవం ఉంటుంది. 4, లేఖనం యొక్క నిర్దిష్ట ప్రకటన. నీ తర్వాత నీ కంటే తక్కువైన మరి ఒక రాజ్యము లేచును. 39వ వచనం. ప్రతి రాజ్యము దాని ముందున్న రాజ్యము కంటే తక్కువైనదిగా ఉంటుంది అని లేఖనము స్పష్టంగా చెబుతుంది. 5వ విషయం, ఆధిపత్య విభజన. అధికారంలో స్పష్టమైన విభజన అనేది బలహీనతను సూచిస్తుంది. నెబుకద్నెజరు బంగారు తల, కానీ మాదీయ పారసీక సామ్రాజ్యంలో 2 చేతులు ఉన్నాయి. ఇది విభజనను సూచిస్తుంది. బబులోనియ సామ్రాజ్యము శక్తివంతంగా ఉండేది, ఎందుకంటే అందులో ఆ విభజన లేదు. గ్రీకు మాసిదోనియా సామ్రాజ్యము మొదట ఒకే నాయకత్వంతో ప్రారంభమవుతుంది, కానీ త్వరలోనే అది 4 భాగాలుగా విభజించబడుతుంది. రోమా సామ్రాజ్యానికి 2 ఇనుపకాలు ఉంటాయి, కానీ చివరికి అది ఇనుము మరియు మట్టితో కూడిన 10 వేలుగా మారుతుంది. ఈరోజు పెద్ద పెద్ద దేశాలు ఉత్తమ ప్రభుత్వ వ్యవస్థను కలిగి ఉందని మనం నమ్ముతున్నాం. చాలామంది ప్రజాస్వామ్యం మీద నమ్మకం ఉంది అని అంటున్నారు, కానీ నిజంగా అటువంటి దేశ ప్రభుత్వము ప్రజాస్వామ్యం కాదు. అది ఒక ప్రాతినిధిత్వ ప్రభుత్వం మాత్రమే. దేవుని ప్రభుత్వము ఆ బంగారు శిరస్సును పోలి ఉంటుంది. పాలకుడు చేతి సహాయం లేకుండా విసిరిన ఆ బండ మాత్రమే. అది ఎవరో కాదు, ప్రభు అయిన యేసుక్రీస్తే. ఆయన ఈ భూమిని పరిపాలించబోతున్నాడు మరియు దాని గురించి ఆయన ఎవరిని సలహా అడగబోడు. ఆయనకు పోటీ అంటూ ఏది ఉండదు. ఆయనకు ఎటువంటి మంత్రివర్గం అనేది ఉండదు మరియు ఆయన మిమ్మల్ని తనకు ఓటు వేయమని పిలువడు. నిజానికి మనము ఈ జీవితంలో ఆయన కోసం నిర్ణయం తీసుకోకపోతే, నా ప్రియమిత్రమా, మనం అక్కడ ఉండము. ప్రియులారా, ఆ వాస్తవాన్ని వ్యతిరేకించవద్దని అడుగుచున్నాను, ఎందుకంటే ఇది ఆయన ప్రపంచం. ఆయనే దీనిని సృష్టించాడు. మీరు నేను ఇక్కడ తిరుగుతున్న చిన్న చిన్న చీమలం. ఉదాహరణకు, నా ఇంట్లోకి లేదా ఆవరణంలోకి ప్రవేశించే చీమలను తొలగించే హక్కు నాకు మాత్రమే ఉంది. నిన్ను నన్ను ఆయన ఈ చిన్న ప్రపంచం నుంచి తొలగించే హక్కు కూడా ఆయనకే ఉంది. ఉదాహరణకు, నేను అటువంటి చీమల కోసము విషయాన్ని ప్రయోగించి నేను వాటిని తొలగించాలని అనుకుంటాను, ఎందుకంటే అవి నా కార్యక్రమంలో సరిపడవు. అదే దేవుని కార్యక్రమంలో సరిపడే వాళ్ళుగా లేని వాళ్ళను తొలగించే హక్కు ఆయనకే ఉంటున్నది. ఇది ఆయన ప్రపంచం. ఆయన దానిని తనకు అనుకూలంగా మార్చుకోబోతున్నాడు.
దేవుని పరిపాలన విధానం భూమిపై ఇప్పటి వరకు ఉన్న అత్యంత కఠినమైన పరిపాలనలో ఒకటి కానుంది. ఆ రోజున ఆయన అనుమతి లేకుండా ఒక్క కోడి కూడా కూయదు. ఇది సత్యం. ప్రభువైన యేసు క్రీస్తు నియంతగా అనగా ఒక డిక్టేటర్గా ఉంటాడు. మరియు మీరు ఆయన ముందు నమస్కరించడానికి సిద్ధంగా లేరనుకుంటే, ఆయన రాజ్యంలో మీరు ఉండడానికి మీరు ఇష్టంగా లేరనుకుంటే, ఆయన భూమిపై తన రాజ్యం స్థాపించినప్పుడు అది మీకు సమాధానంగా ఉండదు. కాబట్టి అటువంటి వ్యక్తులకు దేవుడు వేరే స్థలాన్ని సిద్ధం చేసినట్లుగా అనిపిస్తుంది. ఎందుకంటే వారు ఇక్కడ ఆనందించలేరు. దేవుని పరిపాలన విధానము ఒక సంపూర్ణమైన రాజు పరిపాలన, ఒకే పాలకుని సార్వభౌమత్వం, ఇది నియంతృత్వంగా తనకే ఆజ్ఞాపించే విధంగా ఉంటుంది. ఆయన సంకల్పమే నెరవేరుతుంది. అందుకే మనము ఇప్పటి నుండే ఆయన ఎదుట మోకరిల్లడం, ఆయనను ఒప్పుకోవడం అనే దానిని సాధన చేయడం మంచిది. ఎందుకంటే ఆయన తలుపు తట్టుతాడు. ఒకరోజు ఈ భూమిని ఆయన స్వాధీనపరుచుకుంటాడు. ఇంకా ముందుకు వెళ్ళే ముందు మనం ఒక ముఖ్యమైన విషయాన్ని గమనించాలి. రోమా రాజ్యం తర్వాత ఏ గొప్ప ప్రపంచ శక్తి రాలేదు. రోమా సామ్రాజ్యం చివరిది. ఇది చివరి కాలంలో కూడా ఉనికిని ఉంటుంది. నిజంగా చెప్పాలంటే అది ఈరోజు కూడా ఉంది. ఈ ముందు ఉన్న సామ్రాజ్యాలన్నిటినీ బాహ్య శత్రువులు నాశనం చేశారు, కానీ రోమా సామ్రాజ్యాన్ని ఏ శత్రువు నాశనం చేయలేదు. అటిలా ద హాన్ అనే వ్యక్తి రోమా నగరాన్ని దోచుకోవడానికి వచ్చాడు, కానీ అతడు ఆ రాజ్యాన్ని చూసి ఆశ్చర్యచకితుడైపోయాడు. అతనికి దాన్ని ఎదుర్కోవడం సాధ్యపడదని గ్రహించి తన సైన్యముతో నగరాన్ని విడిచిపోయాడు. రోమా లోపలి నుండి కూలిపోయింది. దాన్ని ఎవరు బయట నుండి నాశనం చేయలేదు. రోమా సామ్రాజ్యం ఈరోజు ప్రపంచంలో ఉన్న గొప్ప దేశాల్లో జీవించి ఉంది. ఇటలీ, ఫ్రాన్స్, గ్రేట్ బ్రిటన్, జర్మనీ, స్పెయిన్ ఇవన్నీ పాత రోమా సామ్రాజ్యంలోని భాగాలే. రోమా యొక్క చట్టాలు ఇంకా అమల్లోనే ఉన్నాయి. అలాగే భాష కూడా. ఈరోజు లాటిన్ మాట్లాడే వాళ్ళు లేరు, కానీ ఫ్రెంచ్, స్పానిష్ మరియు ఇతర యూరోపియన్ భాషలను అర్థం చేసుకోవడానికి లాటిన్ ప్రాముఖ్యమైనది. రోమా యొక్క యుద్ధమయమైన ఆత్మ కూడా ఇంకా ఉంది. రోమా సామ్రాజ్యం చిన్న చిన్న రాజ్యాలుగా విడిపోయినప్పటి నుండి యూరప్ ఎప్పటికీ యుద్ధాల్లోనే ఉంది. ఈరోజు యూరప్లో ఏమి జరుగుతుంది? అక్కడ ఒక క్రొత్త మానసిక దృక్పథం అభివృద్ధిలోనికి వచ్చింది. అక్కడి యువత ఇప్పుడు తమను ఇటలీ వారు లేదా జర్మనీ వాళ్ళు అని పిలిపించుకోవాలని అనుకోవడం లేదు. వారు తమను యూరోపియన్లుగా చూడాలని అనుకుంటున్నారు. ఈ ఆలోచన రాబోయే ఒక వ్యక్తికి, పునరుద్ధరించబోయే రోమా సామ్రాజ్యానికి బలం కల్పిస్తుంది. ఆయనే పరిశుద్ధ గ్రంథంలో పాపపు మనిషిగా లేదా క్రీస్తు విరోధిగా అనగా యాంటీ క్రైస్ట్గా పేర్కొనబడ్డాడు. ఈ రోజుల్లో యూరప్ దేశంలో ఒక సాధారణమైన సంత మార్కెట్ అనేది ఉంది. వారు రోమా సామ్రాజ్యాన్ని తిరిగి స్థాపించేందుకు బాగా కష్టపడుతున్నారు. కానీ దేవుడు తన అడ్డుగోడను తొలగించేంత వరకు కూడా ఆ మనిషి భూమిపై ప్రత్యక్షం కాడు. ఎందుకంటే అతడు సాతాను వ్యక్తి గనుక దేవుడు తన ప్రజలను అనగా సంఘమును తన సన్నిధికి పిలుచుకున్న తర్వాత మాత్రమే అతన్ని అనుమతిస్తాడు. దేవుడు తన సంఘాన్ని ఈ భూమి నుండి తీసివేసిన తర్వాతే ఇది జరిగే అవకాశం ఉంది. దేవుడు తన ప్రణాళికను అమలు చేస్తాడు. అది మనకు అర్థమైనా అర్థం కాకపోయినా సరే ఆయన యాజమాన్యంలో ఈ కార్యాచరణ నడుస్తూనే ఉంటుంది. కాబట్టి రోమా సామ్రాజ్యాన్ని మళ్ళీ ఏకం చేసే ఒక వ్యక్తి రాబోతున్నాడు. నేను రోమా సామ్రాజ్య పునరుత్థానం గురించి ఎప్పుడు మాట్లాడను, అంటే అది చనిపోయిందని సూచిస్తుంది. ప్రియులారా చూడండి, రోమా సామ్రాజ్యము ఒక హంటీ డంటీలా కూలిపోయింది. దాన్ని మళ్ళీ ఏర్పాటు చేయాలని చాలామంది మనుషులు ప్రయత్నించారు, కానీ వారు విజయవంతం కాలేకపోయారు. రోమన్ క్యాథలిక్ చర్చ్ కూడా మొదట్లో దానిని తిరిగి ఏర్పాటు చేయడమే
లక్ష్యంగా పెట్టుకున్నారు. చార్లెమెన్ అనే వ్యక్తి కూడా దానిని తిరిగి ఏకం చేసే ప్రయత్నం చేశాడు. నెపోలియన్ అనే వ్యక్తి కూడా ప్రయత్నించాడు. అలాగే జర్మనీకి చెందిన అనేక రాజులు కూడా ప్రయత్నించారు. హిట్లర్ మరియు ముసోలిని కూడా ప్రయత్నించారు. కానీ ఇప్పటి వరకు అలాంటి కార్యాన్ని విజయవంతంగా పూర్తి చేసిన వ్యక్తి ఇంకా రాలేదు. దేవుడు ఆయనను బయటకు తీసుకురావడానికి ఇంకా సిద్ధంగా లేడు. ప్రియ సహోదరుడా, సహోదరి, ప్రస్తుతము మనము చరిత్రగా పిలువబడుతున్న ప్రతిదీ దేవుడు ముందుగానే తన లేఖనాల్లో బయలుపరిచాడు. దానియేలు గ్రంథంలోని 4 సామ్రాజ్యాలు ఖచ్చితంగా అక్షరాల నెరవేర్చబడింది. కాబట్టి దేవుని వాక్యము ఎంతటి సత్యమో మనము గ్రహించగలం. క్రీస్తు రారాజుగా ఈ భూమి మీదకు తిరిగి రాబోచున్నాడు. రాజుల రాజుగా ఈ భూమి మీద పరిపాలించబోతున్నాడు. ఇది సత్యం. ఈ సత్యాన్ని విశ్వసించి ముందుగానే ఆయనను నీ హృదయమందు రాజుగా అంగీకరించుటకు ప్రభు మీకు సహాయం చేయనుగాక. దైవాశీస్సులు. ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడా, నమ్మదైన దేవా, మీ దయగల పాదాలకు వందనాలు, స్తుతులు చెల్లిస్తుంటున్నాం. ప్రభువా, చరిత్రలో జరిగిన సత్యాలు దానియేలు గ్రంథంలో మీరు ముందుగానే బయలుపరిచిన ప్రతి సత్యానికై నీకు వందనాలు. అప్పుడు ప్రవచనాత్మకంగా చెప్పిన ప్రతి విషయము అక్షరాల నెరవేర్చబడింది. మేము చరిత్రను గమనించినప్పుడు నీ వాక్యము ఎంతటి సత్యవంతమైనదో గ్రహించగలుగుతాం. అవును ప్రభువా, బబులోను రాజు, మాదీయ పారసీకుల రాజు, గ్రేకీయుల రాజు, రోమా ప్రభుత్వము, ఈ 4 రాజ్యాలు కూడా ప్రభువా నీ యొక్క గ్రంథంలో ముందుగానే చెప్పబడ్డాయి. ఇది అక్షర సత్యం. ప్రభువా, ఈ 4వ రాజ్యంలో ఈ చివరి దినాల్లో మేము ఉంటున్నాం. నీ వాక్య సత్యాన్ని అర్థం చేసుకొని ప్రభువా నీ రాకడను ఎదుర్కోవడానికి మేము సిద్ధపడటకు తగిన సహాయం దయచేయవలసిందిగా ప్రార్థిస్తుంటున్నాం. నీ ప్రవచనము అక్షరాల నెరవేరబడే గొప్ప సత్యమని గుర్తించి నీ పిలుపుకు లోబడి బ్రతుకుటకు తగిన సహాయం దయచేయమని నీకే సమస్త ఘనత, మహిమ, ప్రభావంలో ఆరోపిస్తూ మా రక్షకుడును నమ్మదగిన యేసయ్య శ్రేష్టమైన నామంలో అడిగి స్తుతించి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. నెబుకద్నెజరుకు దేవుడు తెలియచేసిన 4 మహా సామ్రాజ్యాలలో 4వది ఏమిటి? నెబుకద్నెజరుకు దేవుడు తెలియచేసిన 4 మహా సామ్రాజ్యాలలో 4వది ఏమిటి? 1 మాదీయ పారసీక, 2 గ్రీకు మాసిదోనియా, 3 రోమా సామ్రాజ్యం. ఈ ప్రశ్నకు సరైన జవాబును ఈ వాట్సాప్ నంబర్కు పంపండి. ఈ సందేశము విశ్వాసులుగా మనలో ప్రతి ఒక్కరిని ఎంతగానో ప్రోత్సహించిందని నమ్ముచున్నాం. ఇందులో మనం నేర్చుకుంటున్న సత్యాలను మన జీవితాలకు అన్వయించుకుందాం. మరిన్ని లోతైన సత్యాలను తెలుసుకోవడానికి లేక ప్రార్థనా అవసరతలను తెలియచేయడానికి స్క్రీన్ పైన ఉన్న నంబర్తో మీరు మమ్మల్ని సంప్రదించవచ్చు. మీ ప్రతి ఫోన్ కాల్ మాకు చాలా విలువైనదని మీ కాల్ కోసం వేచి ఉంటాం. దేవుడు మీకు తోడయుండి నడిపించునుగాక. ఆమేన్. ఈ కార్యక్రమం మీకు నచ్చిందా? అయితే వెంటనే మిస్డ్ కాల్ ఇవ్వండి. బహుమతి పొందే విజేత మీరే కావచ్చు.